అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా దేశంలో మరియు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అనేక మంది కుల మతాల మధ్య గొడవలు పెట్టుకొని కుల మతాల కోసం ఎవరు మతం కోసం వాళ్ళు ఎవరు కులం కోసం వాళ్ళు రకరకాలుగా కొట్టుకు వస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో దేశంలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా ఒక గొప్ప కార్యక్రమం అక్కడ జరగడం ఒక శుభ పరిణామంగా, అదేవిధంగా ప్రజల్లో కూడా పూర్తిగా మార్పు వచ్చే విధంగా ఆ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ముందుకు వెళ్ళాల్సిన తరుణం. వాటికి కారణం ఏంటంటే కళ్యాణదుర్గం పట్టణంలోని పట్టాభిరామ రామాలయం దగ్గర ఆ రామాలయానికి లేదా రామునికి పట్టాభిషేకం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో దాదాపు 1,00,000 పూలతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారిని పిలిచి అతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వీరి ఆధ్వర్యంలో రాముల వారికి పట్టాభిషేకం చేయడం, ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమంలో ఈరోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా నిలబడతా ఉంది. చాలా చోట్ల ఒక చర్చికి వెళితే క్రిస్టియన్స్, లేదంటే మసీద్కి వెళ్తే ముస్లిమ్స్, లేదా రామాయణంకి వెళ్తే హిందువులు, ఈ విధంగా ఎవరి మతాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నా లేదా ఆ ఆచారాలను గౌరవిస్తున్నట్టు ఈ యొక్క తరుణంలో ఇదే అనంతపురం జిల్లా సింగనమల డివిజన్ ఏదైతే గూగుడు కులాసాం దగ్గర అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా అక్కడ పీర్ల పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో పీర్ల పండుగ అంటే అది ఆనవాయితీగా అన్నీ ఎంతో కొంత కలిసిమెలిసి ఉండే ఆ యొక్క కార్యక్రమమే. కానీ ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ఒక ముస్లిం మత పెద్దలు కలిసి 1,00,000 పూలు తీసుకొచ్చి ఆ 1,00,000 పూలతో రాముల వారికి పట్టాభిషేకం వారి ఆధ్వర్యంలో జరగడం, వాళ్ళే ముందుకుండడం అంటే నిజంగా వారికి మనస్ఫూర్తిగా ముస్లిం మత పెద్దలకి చేతులు జోడించుకుని నా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్న, ఈరోజు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటే మనకిచ్చినటువంటి హక్కులతో మాట్లాడుతూ ఉంటాం, లేదా మనకు ఏదైతే పుట్టుక నుంచి ఉన్నటువంటి మన మతం ఏదైతే ఉందో ఆ మతం కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకరి మతాలను ఒకరిని దాదాపు హిందూ సంప్రదాయాల్ని ముస్లిమ్స్ అనేవాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు కొనసాగించడం అనేది ఒక ట్రెండ్లా లేదా ఇది గొప్ప పరిణామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే విధంగా మనం ఒక భక్తి దగ్గరే కాకుండా ఎక్కడైనా సరే మతాలు కులాలు గొడవలు వచ్చినప్పుడు లేదా వీటిని అరికట్టడానికి అందరూ కలిసికట్టుగా కూర్చొని అందరినీ ఒక సమానత్వంగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కళ్యాణదుర్గంలో అలిమినేని సురేంద్రబాబు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక నెల కిందట 2 నెలల కిందట తీసుకుంటే ప్రతి నెల కొన్ని వేల మందికి నిరుద్యోగ సమస్యను తీర్చుతున్నటువంటి అలిమినేని సురేంద్రబాబు కూడా ఎవరైతే నిరుద్యోగుల తరపున యువత తరపున ఆయనకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలిమినేని సురేంద్రబాబు గారు తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు
కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి కొన్ని వేల మందికి రకరకాలుగా కూడా తను చేతనేంత సాయం కూడా చేస్తున్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా అలిమినేని సురేంద్రబాబు గారు కళ్యాణ్ దుర్గం డివిజన్ అంటేనే చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో నీటి సదుపాయం కానీ, సరైన వసతులు కానీ, సరైన వైద్యం కానీ, సరైన రోడ్లు కానీ, విద్య కానీ ఇవన్నీ లేని పరిస్థితిలో సురేంద్రబాబు గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఆ యొక్క ఏదైతే డివిజన్ని కళ్యాణ్ దుర్గం డివిజన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ తను ముందు నిలబడుతూ ప్రజలకు భరోసానిస్తూ నేనున్నానంటూ చెప్తున్నటువంటి సురేంద్రబాబు గారు మరింత రానున్న రోజుల్లో ప్రజల కోసం మరింత కష్టపడి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజల అండదండనే కాకుండా ప్రతి ఒక్కరి ఆశీస్సులు కూడా తప్పనిసరిగా సురేంద్రబాబుకు ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు మీరు నడిపించినటువంటి ఈ యొక్క కార్యక్రమం దేశంలోనే ఒక చరిత్రలా, దేశంలోనే ఒక ట్రెండ్లా, దేశంలోనే ఒక స్ఫూర్తిదాయకంగా అందరికీ కనువిప్పు కలిగే విధంగా, అందరినీ కలిపే విధంగా, కులాల్ని మతాల్ని ఎవరి కులం వాళ్ళకైనప్పుడు ఎవరి మతం వాళ్ళకైనప్పుడు మనుషులంతా ఒక్కటే, మనుషులంతా సమానత్వమని చాటి చెప్తున్నటువంటి ఆ ముస్లిం మత పెద్దలకి అక్కడ ఆ యొక్క కార్యక్రమానికి హాజరై ఆ యొక్క రాముల వారికి పట్టాభిషేకం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, వారి కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఒక దాదాపు కళ్యాణ్ దుర్గం డివిజన్ ఇలా జరుగుతూ ఉంది. కానీ ప్రతి చోట కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రతి చోట ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ప్రజలంతా కలిసిమెలిసిగా ఉండేకి మరింత అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మనం అభివృద్ధి వైపు మాట్లాడాలి, అభివృద్ధి వైపు కొట్లాడాలి, అభివృద్ధి కోసం ముందుండాలి, ఏకం చేయడానికి, జాతిని కలపడానికి, కులాలను కలపడానికి, మతాలను కలపడానికి ముందుండాలి. చదువుకున్న యువత ఈ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఏ విధమైన పని చేస్తే బాగుపడుతుంది యొక్క రాష్ట్రం అని చెప్పేసి యువత కూడా ఎంతో కొంత ఆలోచించాలి. అదేవిధంగా అలిమినేని సురేంద్రబాబు అన్న గారు ఏ విధంగా అయితే ఉద్యోగాల కోసం అనేక కంపెనీలు ఆహ్వానిస్తూ ఉన్నారో అదేవిధంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధమైన చర్యలు తీసుకుంటే, ఈ విధమైన కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలకు నిజంగా మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ ఏదేమైనా మరొక్కసారి ముస్లిం మైనార్టీ పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.